హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిజెస్ వరల్డ్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దోశ చేయబోతున్నాను. స్థూలకాయం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దోశ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ దోశ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన దోశ తయారు చేయడానికి తీసుకున్న పదార్థాలు రాగులు, జొన్నలు, మినుములు, బియ్యం, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, క్యారెట్. మినుములు తింటే ఇనుమంత బలం అంటారు. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యంలో 70% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జొన్నలు ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శనగపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. వేరుశనగ గుళ్ళు, రాగులు. 1 కప్పు మినుములు, 2 కప్పుల బియ్యం, అరకప్పు జొన్నలు, ఇవన్నీ బాగా కలిపి వాటర్ పోసి బాగా కడగాలి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పల్లీలు అవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీరంతా తీసేసి మళ్ళీ నీరు పోసుకొని దానిని 4 గంటల సమయం పాటు నానబెట్టాలి. చూడండి, 4 గంటల సమయం తర్వాత నానిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ముందుగా మనం తీసుకున్న క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఆ ముక్కలను మళ్ళీ మనం ఏం చేయాలంటే మిక్సీ పడుతున్నప్పుడు క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం పిండిలో జార్లో వేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా పట్టాలి. పిండిని మొత్తం కలిపి దానిలో మనం ముందుగా పట్టుకున్న రాగి పిండిని 1/2 కప్పు రాగి పిండిని అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి దానిని మనము 2 గంటల పాటు స్టోర్ చేయాలి. చూడండి, 2 గంటల సమయం తర్వాత మనం తీసి చూస్తే పిండి ఈ విధంగా పులుస్తుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయింది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో మనం దోశను వేసుకోవాలి. దోశ పైన కాస్తంత ఆయిల్ పోసి దోశను ఒకవైపు కాలనిద్దాం. ఒకవైపు కాలితే సరిపోతుంది, మరోవైపు టర్న్ చేసుకునే అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా ఎంతో క్రిస్పీగా దోశ రెడీ అయింది. ఈ విధంగా దోశలు మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. దోశలు రెడీ అయ్యాయి. దోశకు నేనైతే పల్లీల చట్నీను తయారు చేసుకున్నాను. ఈ చట్నీతో తింటే ఎంతో బాగుంటుంది, ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.